అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ 10 టీవీలో. మన్మద మధు మన్మద మధు మన్మద సుజన్ ప్రజలందరూ కూడా కట్టుబడ్డలతో బయట రావటం జరిగింది. అది చూసి చాలా బాధ వేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు రాత్రనక పొగలనక ఎంతో శ్రమించి అక్కడే నీళ్ళలో నుండి 75 సంవత్సరాల వయసులో ఒక జేసీపీలో 23 నిమిషాలు 24 నిమిషాలు ప్రయాణం చేసి అన్ని కిలోమీటర్ రాత్రి మొత్తం తిరిగి కూడా అక్కడ మొత్తం వాళ్ళకి ఏం కావాలన్నీ చేస్తుంటే మా వంతు సహాయం కూడా మేము ఏమైనా చేయాలనేసి అని ఈరోజు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో నా వంతు సహాయంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ సపోర్టుతో ఒక 10 లక్షల రూపాయలు డొనేషన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని చెప్పి మేమందరం భావించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఈ టైంలో అందరం కూడా సహాయం చేయటం అనేది చాలా అవసరం. ఆల్రెడీ ఎంతోమంది రాష్ట్రంలో సినిమా యాక్టర్లు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఎంతోమంది సహాయం చూస్తున్నాము. ఈరోజు ఇంకా సహాయం కూడా మీకు అందరూ కూడా చేయాలని చెప్పి అన్ని రంగాలలో కూడా వాళ్ళ వాళ్ళు సహాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చేస్తారని ఆశిస్తున్నాను. సో కాబట్టి ఈ టైంలో మనం ఏది కూడా రాజకీయాలకు ఎక్కడ కూడా చోటు లేకుండా మనం ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలకి ఏ సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కోసం ప్రజలందరూ ఇబ్బంది పడాలందరికీ కూడా సహాయం చేసేదానికి ముందుకు రావాలని చెప్పి మనందరం ప్రార్థిస్తున్న అందరికి కూడా నేను ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు తిరుపతి రూరల్ నాయకులు, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా రాష్ట్రం కోసం ఎప్పుడు ఏ డెవలప్మెంట్ అవసరమన్నా కూడా దానికి అందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం ముందుండి దానికి అందరికీ సహకరిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను.